పట్టణంలో ఫుట్పాత్ వ్యాపారస్తులకు అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రభుత్వ పథకాలను సక్రమంగా ఉపయోగించుకోవాలని సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రఘమయ్య దయానంద్ అన్నారు. సత్తుపల్లి పట్టణ ఫుట్పాత్ వ్యాపారుల సంఘం ఏఐటీయూసీ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు కంబంపాడు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్తుపల్లి పట్టణంలో ఫుట్పాత్ వ్యాపారస్తుల ఇటీవల ఎన్నికల్లో తనకి అండగా ఉన్నారని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డాక్టర్ రఘమయ్య దయానంద్ తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రఘమయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ దయానంద్, విజయ్ కుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణ వరపు శ్రీనివాస్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తోట సుజలరాణి, సత్తుపల్లి ఎస్ఐ రాజు, ఫుట్పాత్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు కంబంపాడు సత్యనారాయణ, కార్యదర్శి చీపు రామారావు, కోశాధికారి అయినప్పుడు ప్రభాకర్, మహిళా సమైక్య డివిజన్ నాయకులు ఎస్కే రంజాన్, బి వెంకమ్మ, రామలక్ష్మి, చీపు సురేష్, పూల మధు కుమారి, శ్రీను, రాజు, తులసమ్మ, కృష్ణ, రాంబాబు, ఆది, ఐనంపూడి సురేష్, అంజిబాబు, సూరిబాబు, జ్యోతి, రమణ, దయామణి, అమరయ్య, ప్రసాద్ భాష 400 మంది పైగా ఫుట్పాత్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మన సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నటువంటి మన డాక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసి మీరు విధంగా ముందుకు సాగాలని చెప్పి ఈ ప్రాంతంలో రేణుకా చౌదరి గారికి పేరుంది. అట్లాగే ఆ గారిని మించి మీరు ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఫుట్పాత్ వ్యాపారస్తులు మీటింగ్ సందర్భంగా మీ బాధలు, మీ అవసరాలు, మీ ఇబ్బందులు ఏదైనా ఉంటే మాతో పంచుకోవడానికి మీరు ఒక వేదిక ఏర్పాటు చేసుకొని మీకు ఆహ్వానించినందుకు నాలుగారైన గారు కానీ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన సుజలరాణి గారు చెప్పినట్టు మేము ఆస్తుల పరంగా ఏమీ సంపాదించుకోలేదు, కానీ మీ అందరి ప్రేమ, అభిమానం, ఆప్యాయత మాత్రం సంపాదిస్తున్నాం. ఇవి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా దొరకవు. అది మొన్న ఎన్నికల్లోనే మీకు తెలిసిపోయింది. ప్రజాబలం ముందు ధనబలం ఓడిపోయింది. మీరందరూ కూడా సొంత మనుషుల్లాగా ఆదరించి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు ఏదైతే నమ్మకం, భరోసా నా మీద ఉంచి నన్ను గెలిపించారో ఖచ్చితంగా మీ ఇంటి ఆడపడుచుగా నేను మీ అందరి సమస్యలు తీరుస్తాను. ఏదైతే నిరుపేదలు ఉన్నారు, ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళని గమనించి, వాళ్ళని గుర్తించి మొట్టమొదటిగా వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి హయాంలో, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వారి పట్టి గారు కానీ, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ అందరూ ఆలోచించేది ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గం గురించి ఆలోచిస్తున్నారు. ఏ అభివృద్ధి పనులు మొదలైనా కూడా, జిల్లాకి ఏ నిధులు వచ్చినా కూడా ఫస్ట్ సత్తుపల్లికే ప్రాధాన్యత ఇచ్చి మనకి ఇచ్చిన తర్వాతనే మిగిలిన వాళ్ళు తీసుకుంటున్నారు. కనుక వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా నేను శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకసారి చప్పట్లతో వాళ్ళని కూడా అలాగే